విశాఖలోని గాజువాక వికాస్ నగర్ లో ఓ భవనం కుప్పకూలింది. జాకీల సహాయంతో ఇంటిని పైకి లేపే సమయంలో ప్రమాదవశాత్తు భవనం కూలిపోయింది. ఒక్కసారిగా బిల్డింగ్ కుప్పకూలటంతో ఒకరు మృతి, మరో 7గురికి గాయాలయ్యాయి. కూలిన భవనం శిథిలాల కింద మరో 3 చిక్కుకుపోయినట్లు సమాచారం. ఈ ప్రమాదంపై సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకున్న న్యూపోర్ట్ పిఎస్ పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. విశాఖలో బిల్డింగ్ కుప్పకూలడం మనం చూస్తున్నాం. ఇప్పటికే ఒకరు మృతి చెందినట్లు సమాచారం అందుతుంది. మరి ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడున్న డీటెయిల్స్ ఏంటనే అది అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, ఇప్పటికే చూస్తున్నాం మనం ఒకరు మృతి చెందారు, మరికొంతమంది గాయపడినట్లు తెలుస్తుంది. ఆపరేషన్ ఎక్కడి వరకు వచ్చిందనుకోవచ్చు, పోలీసులు ఏం చెప్తున్నారు? రత్నం, చూసుకుంటే విశాఖలో పెను విషాదకరమైనటువంటి ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా చూసుకుంటే విశాఖ గాజువాక సమీపంలో ఉన్నటువంటి వికాస్ నగర్ ఏదైతే ఉందో, ఈ వికాస్ నగర్ లో ఒక పురాతనమైనటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో, ఈ పాత బిల్డింగ్ కి సంబంధించినటువంటి మరామత్తు పనులు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ బిల్డింగ్ కి సంబంధించినటువంటి స్లాబ్ ముందు భాగం అంతా కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అందులో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కార్మికులు ఒకరైతే మృత్యువాత పడడంతో పాటు మరికొంతమంది కార్మికులు కూడా తీవ్ర గాయాల పాలైనటువంటి ఘటన అయితే ఒక్కసారిగా ప్రాంతంలో చర్చనీయాంశంగానే మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గాజువాక వికాస్ నగర్ కి సంబంధించినటువంటి భవనం ఏదైతే ఉందో ఆ భవనానికి సంబంధించినటువంటి యజమాని అయితే ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం ఉంటున్నాడు. అయితే ఆ భవనానికి సంబంధించి మరమ్మత్తు పనులకు సంబంధించినటువంటి స్లాబ్ ఏదైతే ఉందో ఆ స్లాబ్ ను పైకి తేల్చిన తర్వాత బ్రిక్ వర్క్ చేసేందుకు అయితే ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో ఈ వర్క్ కు సంబంధించినటువంటి విషయాన్ని ఆ బిల్డింగ్ యజమాని తన సోదరుడికి అప్పచెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక గుత్తేదారు ప్రసాద్ తో ఆ భవనానికి సంబంధించినటువంటి యజమాని సోదరుడు ఒప్పందం కుదుర్చుకొని దానికి సంబంధించినటువంటి మరమ్మత్తు పనులకు సంబంధించినటువంటి పనులు చేపడుతున్నటువంటి నేపథ్యంలో శ్రీకాకుళంకి సంబంధించినటువంటి కొంతమంది కార్మికులను కూడా మాట్లాడుకుని తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఆ బిల్డింగ్ కి సంబంధించినటువంటి స్లాబ్ ఏదైతే ఉందో కొన్ని జాక్స్ ని ఏర్పాటు చేసి స్లాబ్ ని పైకి తేల్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి మరమ్మత్తు పనులన్నీ కూడా చేసేందుకు అంతా కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే చివరి నిమిషంలో అనుకోని ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలోనే ఆ భవనానికి సంబంధించినటువంటి ముందు ఉన్నటువంటి డూమ్ భాగం ఏదైతే ఉందో ఆ భాగం ఒక్కసారిగా కూడా కుప్పకూలిపోవడంతో అక్కడే పనిచేస్తున్నటువంటి కార్మికులు ఒకరు మృత్యువాత పడడం, మరి కొంతమంది తీవ్ర గాయాల పాలైనటువంటి ఘటన కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే వెంటనే సంగతి తెలుసుకున్నటువంటి న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి పోలీసులంతా కూడా ఆ ప్రాంతానికి అయితే చేరుకున్నారు. అలాగే రెస్క్యూ టీమును కూడా రప్పించి శిథిలాల కింద మరి కొంతమంది ఉండేటటువంటి పరిస్థితి నేపథ్యంలో శిథిలాలన్నింటినీ కూడా తొలగించి రెస్క్యూ ఆపరేషన్ అయితే చేపడుతున్నటువంటి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే పాత భవనం ఏదైతే ఉందో ఈ పాత భవనానికి సంబంధించినటువంటి పనులు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే మృతునికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అలాగే గుత్తదారు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్ కూడా కొన్ని గాయాలు కూడా అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది విశాఖలో ఎప్పుడు కూడా ఇలాంటి ఘటన ఎప్పుడు కూడా ఉత్పన్నం కాలేనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి ఘటనలు ఎక్కడ కూడా జరగలేనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో ఈ పనికి సంబంధించినటువంటి కార్మికులు పూర్తిగా కూడా గతంలో ఏదైనా ఇలాంటి పనులు చేశారా లేదనే దానిపైన కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే పురాతన బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి విషయంలో జాక్స్ ని ఏర్పాటు చేసి దాన్ని తొలగించడం లేదా వాటికి సంబంధించినటువంటి ప్రాంతాన్ని మరో చోటుకు తరలించేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి ప్రమాదాలు ఎక్కడ కూడా చోటు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఇలాంటి పనులు చేస్తున్నటువంటి సమయంలో పూర్తిగా కూడా అన్ని రకాల చర్యలు కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే కాంట్రాక్టర్ ఏదైతే ఉన్నారో ఈ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే అక్కడ ఇలాంటి ప్రమాదం జరిగిందని ఆ విషయాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాసులంతా కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే పురాతన ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో బిల్డింగ్ కి సంబంధించినటువంటి స్లాబ్ ఏదైతే ఉందో స్లాబ్ ని పైకి తేల్చి వేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి వర్క్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే సాయంత్రం 5:30-6 గంటల ప్రాంతంలో ఈ ఘటన అయితే జరిగింది. ఘటన జరిగిన తర్వాత హుటాహుటిన సంఘటన స్థలానికి అయితే పోలీసులు అయితే చేరుకోవడం జరిగింది. అలాగే ఏదైతే శిథిలాల కింద చిక్కుకుపోయినటువంటి
మృతదేహం ఏదైతే ఉందో ఆ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కూడా విశాఖ కేజీహెచ్ కూడా తరలించారు. అలాగే మరి కొంతమంది కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ కార్మికులు గాయాల పాలైనటువంటి కార్మికులందరినీ కూడా వెంటనే ప్రథమ చికిత్స కోసం అయితే పక్కనే ఉన్నటువంటి హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. వారిలో 2-3 పరిస్థితి కూడా కాస్త విషమంగా ఉన్నట్లుగానే తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఘటన జరుగుతున్నటువంటి సమయంలో కావచ్చు, లేదా అక్కడ పనులు జరుగుతున్న సమయంలో కావచ్చు, కానీ ఎవరైనా ఆ బిల్డింగ్ సంబంధించినటువంటి యజమాని అక్కడ ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే దానికి సంబంధించినటువంటి ప్రధాన యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లో ఉండడం, దానికి సంబంధించినటువంటి వర్క్ ఆయన సోదరుడికి అప్పచెప్తే సోదరుడు కూడా చుట్టుపక్కల ఎక్కడ కూడా కనిపించలేనటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఈ నేపథ్యంలో ఘటన జరిగినటువంటి ప్రదేశానికి అక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయ నాయకులు అంతా కూడా వెళ్లి అయితే చూసి పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు, రెస్క్యూ టీం కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి శిథిలాలన్నింటినీ కూడా తొలగిస్తూ ఉన్నారు. శిథిలాల కింద ఇంకెవరైనా ఉన్నారా లేదైనా దానికోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. రత్నం, గాయపడిన కుటుంబ సభ్యులు ఎవరైనా స్పందిస్తున్నారా, వాళ్ళు ఏమైనా చెప్తున్నారా? అయితే ప్రమాదం జరిగిన తర్వాత వాళ్ళని కలిసి మాట్లాడే ప్రయత్నం ఎవరైనా చేశారు? చూసుకుంటే ఏదైతే ప్రమాదం జరగడానికి గల కారణాలు కానీ, లేదంటే ప్రమాదం జరిగిన సంబంధించినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ కార్మికులంతా కూడా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి వలస కూలీలుగా తెలుస్తుంది. అయితే కొద్ది రోజుల క్రితం మాత్రమే కాంట్రాక్టర్ ప్రసాద్ వాళ్ళని కూలీల కిందగా మాట్లాడుకుని వాళ్ళని తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే తీసుకొచ్చిన తర్వాత నుంచి గత 2 రోజులుగా కూడా ఇక్కడైతే పనులు కొనసాగుతున్నాయి. పనులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు చూసుకుంటే ఈ రోజు ఈ ప్రమాదం జరగడం అయితే తెలిసింది. ముఖ్యంగా చూసుకుంటే ఇంతగా కార్మికులు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి ఏ ప్రాంతానికి చెందిన వారు అనేది కూడా ఇంకా ఎవరికి కూడా తెలియాల్సినటువంటి ఆ పరిస్థితి ఎక్కడ కూడా లేదు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే కాంట్రాక్టర్ కూడా కొంత గాయాలు కావడంతో ఆయన కూడా హాస్పిటల్కి అయితే షిఫ్ట్ చేయడం అనేది జరిగింది. అలాగే మరికొంతమంది కార్మికులంతా కూడా ప్రస్తుతం అందరూ హాస్పిటల్ అయితే ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే వీళ్ళు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఏ ప్రాంతానికి చెందిన వారు అనేది కూడా ఒక నిర్ణయానికి వస్తే, అలాగే దానికి సంబంధించినటువంటి ఒక సమాచారం కానీ పోలీసులు తెలుసుకోగలిగితే ఆయన పేరుతో పాటు ఇతర వివరాలు కూడా తెలిసేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్ దగ్గర నుంచి ఒక నెంబర్ తీసుకొని వారి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చినట్లుగా అయితే మాత్రమే తెలుస్తుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులు కూడా వచ్చిన తర్వాత దీనిపైన ఏం మాట్లాడతారనే విషయాన్ని కూడా ఇంకా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఘటన జరిగిందో ఘటన జరిగిన తర్వాత మృతి చెందినటువంటి కార్మికుడు ఎవరైతే ఉన్నారో ఈ కార్మికుడిని ముందుగానే అక్కడ నుంచి తీసుకొని విశాఖ కేజీహెచ్కి తరలించడం జరిగింది. రేపు ఉదయం పోస్ట్ మార్టం తర్వాత వారి కుటుంబ సభ్యులకు అప్పగించేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే బిల్డింగ్ యజమాని ఎవరైతే ఉన్నారో ఆ బిల్డింగ్ యజమాని కూడా ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ఇప్పుడు బయలుదేరినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా రేపు ఉదయానికి కూడా ఆయన విశాఖ చేరుకున్న తర్వాత అసలు వారి కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య కూడా ఎలాంటి ఒప్పందం జరుగుతుందనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే మృతి చెందినటువంటి కుటుంబానికి ఎంత మేరకు నష్టపరిహారం అందిస్తారనే విషయం కూడా ఇంకా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేయడం అయితే జరిగింది. అలాగే ఎవరైతే మృతి చెందారో మృతుని కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అయితే చేరవేశారు. రేపు ఉదయానికల్లా వారంతా విశాఖ చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తే వారు విశాఖ వచ్చిన తర్వాత మాత్రం మరింత సమాచారం తెలిసేటటువంటి పరిస్థితి ఉంది. రత్నం, థ్యాంక్ యూ చంద్రశేఖర్.